నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. ముందుగా సువర్ణ మీడియా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. క్రాంతినగర్లో కొండ బలరామరెడ్డి వారి వీధిలో శివకేశవుల టెంపుల్ దగ్గర అయితే వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయండి. ఆ వేడుకల విశేషాలు ఏంటో మనం కూడా చూద్దాం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వందే లక్ష్మీం పరశివమయీం దుర్గజాంబూనదాహం తేజోరూపం కనకకలశం హేమపద్మందదానం భార్గవి ఆటోమొబైల్స్ చైర్మన్ గారు కొండ బలరామరెడ్డి గారు మనతో ఉన్నారా? సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వినాయక చవితి వేడుకలు ఈనాటి వినాయక చవితి వేడుకల సందర్భంగా పెంచలయ్య గారు మహాభక్తుడు, ఎన్నో కార్యక్రమాలు ఘనంగా మహోన్నత స్థాయిలో నిర్వహిస్తూ ఉంటాడు. ఆయనకు భగవంతుడు మేలు చేసి కృపా కటాక్ష వీక్షణాలతో ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం నిండుగా మెండుగా దండిగా హాయిగా ఎంతో ఉత్సాహంతో నిర్వహించే పెంచలయ్య గారికి భగవంతుడు సిరి సంపదలతో సుఖ సౌఖ్యముతో ఆరోగ్యముతో దైవచింతనతో వర్ధిల్లేలాగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. బొల్లినేని కిడ్నీ డాక్టర్ సనీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వినాయక చవితి వేడుకల గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ క్రాంతినగర్ శివకేశవుల ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ చాలా గర్వంగా నిర్వహించబడుతూ ఉంది. ప్రతి సంవత్సరం విగ్రహ ప్రతిష్టన జరుగుదాం, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రార్థనలు చేసుకోవడం, పూజలు నిర్వహించడం అదంతా బాగా గర్వంగా బాగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జనాలు అందరూ వచ్చి పూజలు నిర్వహించుకొని పూజలు చేసుకొని అదేవిధంగా వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వినాయకుడిని దీవెనలు తీసుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉన్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.